నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నేను కొన్ని టిప్స్ చెప్తాను వెయిట్ తగ్గడానికి, కొంచెం ఆ బెల్లీ ఫ్యాట్ కరగడానికి అన్నిటికి కూడాను. మనం బాడీ ఎలా అంటే మనం ఫుల్ బాడీ చేయాలి. మనకు ఓన్లీ బెల్లీ ఫ్యాట్ దగ్గరే ఉంది, మొత్తం బాడీ అంతా బాగున్నా కూడా మనం ఫుల్ బాడీ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మన బాడీ డిసైడ్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి ఫ్యాట్ కరగాలని. సో, మనం కొంచెం ఎక్కువ కోర్ స్ట్రెంథెనింగ్ చేస్తే బెటర్. అంటే పొట్టకు సంబంధించిన ఇంకొంచెం ఎక్కువ సేపు చేయండి. మనకి స్ట్రెంథెన్ కూడా అవుతుంది. తగ్గడానికి, ఇంచ్ లాస్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఈ టిప్స్ చెప్తాను. ఇవి మాత్రం ఫాలో చేయండి. ఇప్పుడు మీరు లంచ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 మీల్స్ తీసుకుంటున్నారనుకోండి. మీల్స్ తీసుకునే హాఫ్ ఎన్ అవర్ ముందు నిమ్మకాయ పిండుకొని వార్మ్ వాటర్‌లో నిమ్మకాయ పిండుకొని తీసుకోండి. ఇది కూడా వెయిట్ లాస్ ప్రాసెస్‌లో హెల్ప్ అవుతుంది. జస్ట్ లైక్ యాపిల్ సైడర్ వెనిగర్. కాకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ తోటి లాంగ్ టర్మ్‌లో ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. నెగెటివ్స్. షార్ట్ టర్మ్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా లాంగ్ టర్మ్‌లో నెగెటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ నిమ్మకాయ వాటర్, జస్ట్ వార్మ్ వాటర్‌లో నిమ్మకాయ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ కంటే ముందు తీసుకోండి. అండ్ సెకండ్ ఏంటంటే తిన్న వెంటనే ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు వజ్రాసనాలో కూర్చోండి. ఆ తర్వాత స్లో వాకింగ్ వెళ్ళండి. మీరు ఎంతసేపు వాకింగ్ చేయగలుగుతారో అంతసేపు 15 నిమిషాలు, 20 నిమిషాలు మీ ఇష్టం. ఇది కూడా అంతే. డైజెషన్ బాగా అయ్యేలా చూసుకుంటే మనకి వెయిట్ లాస్ ప్రాసెస్‌లో కూడా బాగా హెల్ప్ చేస్తది. ఓకేనా? ఈ 2 టిప్స్ ఫాలో చేయండి. మంచి రిజల్ట్ ఉంటది. అండ్ థర్డ్ ఒకటి ఏంటంటే లేట్ నైట్ ఏం తినకండి. అంటే 7:30 మాక్సిమం పెట్టుకోండి. 6:30కి తినేలా చూడండి. ఇంకా మాక్సిమం 7:30 తర్వాత ఏమి తినకుండా చూసుకోండి. వాటర్ కాకుండా ఏం సాలిడ్ ఎళ్ళొద్దు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే తీసుకోండి, సరిపోతది. ఇది కూడా అంతే. బాగా చేంజ్ వస్తది మనకి వెయిట్‌లో. ఇవన్నీ ఫాలో చేస్తూ మీ డైట్‌లో కూడా చేంజెస్ చేస్తూ, క్వాంటిటీ మేనేజ్ చేస్తూ, ఇప్పుడు మనం చెప్పే ఎక్సర్‌సైజెస్ చేసుకోండి, ఆసనాస్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటది. వెయిట్ వైస్‌లోనే కాదు, హెల్త్ వైస్‌లో కూడా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు స్లోగా పద్మాసన్ మీకు తెలిసిందే కదా! పద్మాసన్ అసలు వన్ ఆఫ్ ది ఏన్షియంట్ ఆసనాస్. సో, చాలా ఎక్కువ బెనిఫిట్స్. సో, కాళ్ళు పద్మాసన్‌లో తీసుకొని, స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని, ఇంటర్లాక్ తీసుకొని, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్‌హేల్ స్లోగా పైకి, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి, exhale slowly forward. Inhale up. Exhale slowly forward. ఇది ఒక 20 రౌండ్స్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా కూర్చోడానికి రాకపోతే వజ్రాసనాల్లో కూర్చోండి. వజ్రాసనాల్లో కూర్చున్నా సరే మీకు పొట్ట మీద చాలా ప్రెషర్ పడుతుంది. పద్మాసనంలో కూర్చున్నా సరే వజ్రాసనంలో కూడా ఒక 10 తీసుకోండి. పద్మాసనం కూర్చోడానికి రాకపోతే జనరల్ సుఖాసనం చక్రం ముక్లం పెట్టుకొని కూర్చొని చేసేసుకోండి. రైట్? స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. స్లోలీ పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోగా ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ స్లోలీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ స్లోలీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ. పొట్ట మీద ప్రెషర్ రానివ్వండి. కాసేపు స్టే హియర్. మళ్ళీ స్లోలీ పైనకి. ఇది కూడా ఒక 10-15 స్ట్రెచెస్ వచ్చేలా చూడండి. నడుముకి కూడా చాలా మంచిది. సో, టెన్షన్ అవసరం లేదు. మరి ఎక్కువ బెండింగ్స్ చేయలేము, నడుము నొప్పి ఉందనుకుంటే తక్కువ తీసుకోండి. 5-10 రౌండ్స్ తీసుకోండి. అయినా కూడా మంచిది కదా. డీప్ బ్రెత్స్ యాడ్ చేస్తున్నాం. డైజెషన్ బాగా మంచిగా అవుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. హార్మోన్స్కి చాలా మంచిది. స్లోగా స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని, కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని సైడ్స్కి తీసుకుందాం. ఇప్పుడు స్లోగా స్ట్రెచ్. స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఒక 15-20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళు 2 ఫార్వర్డ్ పెట్టుకొని స్లోలీ రైట్ లెగ్ మీకు ఎంత వీలవుతే అంత సైడ్కి తెచ్చుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఎంత వీలవుతే అంత. అమ్మో ఈ అమ్మాయి చెవి దగ్గర పెట్టుకుంటుంది, మనకు లేస్తుందా అంత అనుకోకండి. మనకి ఇక్కడి వరకే వచ్చినా సరే ఆటోమేటికలీ మనకు ఆ హ్యామ్ స్ట్రింగ్స్ టైట్నెస్ కానీ హిప్స్ కానీ ఓపెన్ అవ్వాలి. సో, మీకు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు తీసుకోండి, ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు. ఎక్స్హేల్ చేసేటప్పుడు స్లోలీ ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. నీస్ బెండ్ చేయకుండా చూసుకోండి. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇది 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కాలు ఫార్వర్డ్ తీసుకోండి.
స్పైన్ స్ట్రైట్ లాక్కొని మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ పైకి, exhale forward, inhale up, exhale forward, మళ్ళీ inhale పైకి, exhale slowly forward. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని రిలాక్స్ రిలాక్స్. మధ్యలో ఒక్కసారి కాళ్ళు రెండు దగ్గరికి తీసుకొని స్పైన్ స్ట్రైట్ చేసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇలా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత కాళ్ళు రెండు స్ట్రైట్ తీసుకొని పశ్చిమోత్తానాసనం చాలా మంచి ఆసన. స్లోగా హ్యాండ్స్ అప్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇలా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద రిపీట్ తీసుకోండి. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. సేమ్ ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 10 రౌండ్స్ టు 20 రౌండ్స్. మళ్ళీ ఇప్పుడు స్లోలీ కాల్ ఫార్వర్డ్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ తీసుకొని మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. పైకి స్లోగా స్లోలీ డౌన్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది హిప్స్ ఓపెన్ అయినప్పుడు. స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇప్పుడు స్లోలీ సైడ్కి తిరిగి టేబుల్ పొజిషన్ వచ్చేసేయి. టేబుల్ పొజిషన్ వచ్చి స్లోగా నీ టు ఎల్బో తీసుకొని మనం ఫార్వర్డ్ తీసుకుంటున్నప్పుడు వ్యగ్రాసనంలో పొట్ట ముందుకని మళ్ళీ స్లోలీ బ్యాక్ వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఫుల్ బాడీ స్ట్రెచ్ వస్తుంది మనకి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. Inhale forward, exhale back. ఇలా 4 5 ఇలా ఒక 20 రౌండ్స్ తీసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా 20 రౌండ్స్ రాండి. స్టార్ట్. 1 2 3 4 5 ఇలా ఒక 20 రౌండ్స్ రాండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రైట్ తీసుకొని ఇంటర్లాక్. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ అప్ డౌన్ ఫార్వర్డ్ స్ట్రెచ్. మొత్తం ఫుల్ బాడీని మూవ్ చేసి స్లోలీ మళ్ళీ బ్యాక్. మళ్ళీ స్లోలీ అప్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ ఫుల్ స్ట్రెచ్ అండ్ బ్యాక్. మళ్ళీ సేమ్ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్ ఫుల్ స్ట్రెచ్ బ్యాక్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి, సరిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ చేసేట్లో మీకు ఒక 20 మినిట్స్ పడుతుండొచ్చు. 15 to 20 మినిట్స్ పడుతుంది. కానీ ఫుల్ బాడీకి కావాల్సినంత స్ట్రెచ్ వస్తుంది. మనకు పొట్ట తగ్గడానికి, ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, నా దగ్గరికి మీరు క్లాసెస్కి వస్తే 3 నెలలు వెయిట్ లాస్ చేసి తర్వాత ఇంకా మీకు నాకు సంబంధం లేదన్నట్టు మాత్రం ఉండదు. మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండేలానే ఆలోచిస్తాను. మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలనే చెప్తాను. సో హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. మీరు నా దగ్గరనే కదా ఎక్కడ జాయిన్ అయినా కూడా, లేదా మీరు ఓన్లీ యూట్యూబ్లో చూస్ చేస్తున్నా, ఒక్కటి ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి ఏంటంటే, వెయిట్ లాస్ కంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఆటోమేటికల్లీ ఫ్యాట్ కట్ అవుతూ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటికలీ మెటబాలిజం పెరిగి మొత్తం మనం ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వెయిట్ లాస్ కూడా అవుతాం. సో హెల్త్ మీద దృష్టి పెట్టండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓం నమః శివాయ.